సోదర సోదరి మనులారా, ఈరోజు ఏదైతే వివాహ విందులో మీరు హాజరయ్యారో ఇది అల్హమ్దులిల్లా అల్లాహ్ యొక్క దయ, అల్లాహ్ యొక్క కరుణ వలన మీరు ప్రతిరోజు ఎలాంటి వివాహాలతో పాల్గొంటున్నారో దానికి విభిన్నంగా జరుగుతున్న వివాహం సోదరులారా. ఎందుకంటే నేడు మన సమాజంలో జరుగుతున్న వివాహాలు 90% వివాహాలు సోదరులారా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పద్ధతిపై ఉండదు. అలాంటి కాలంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చూపిన విధానంగా ఏ విధంగానైతే మనం నమాజ్ ప్రవక్త గారి పద్ధతులు చదువుతామో, ఏ విధంగానైతే మనం ఇతర ఆచరణలు ప్రవక్త గారి పద్ధతులు చేస్తామో, అదే విధంగా వివాహము కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై విధానంపై చేసే భాగ్యం అల్లాహ్ తాలా ఏదైతే వీరికి కల్పించాడో అలాంటి వివాహంలో పాల్గొనే భాగ్యం అల్లాహ్ తాలా ఏదైతే మీకు ఇచ్చాడో దాని వలన సోదరులారా మీరు వాస్తవానికి చాలా శుభవంతులు. సోదరులారా, నా విషయాన్ని గమనించండి. ఈరోజు మన సమాజంలో కేవలం వివాహం మాత్రమే మన ప్రవక్త గారి పద్ధతి ప్రకారం జరగకపోవడం వలన మన సమాజంలో బీదరికం, దారిద్ర్యం, అదేవిధంగా సోదరీమణులు వేరే చెడు దారులకు వెళ్ళడము, మన సోదరులు వడ్డీ పైన అప్పులు తీసుకురావడము, ఆస్తులను నమ్ముకోవడము ఎన్ని జరుగుతున్నాయో వాటి కారణాలలో ముఖ్య కారణము ప్రవక్త గారి పద్ధతి ప్రకారముగా వివాహం జరగకపోవడం. సోదరులారా, మీరు గమనించండి, మన సమాజంలో, మీ కుటుంబంలో, మీ సొసైటీలో కేవలం 5% ప్రజలు మాత్రమే ధనవంతులున్నారు. వారికి అల్లాహ్ తాలా ఏదైతే ధనాన్ని ఇచ్చాడో వారు తలుచుకున్నట్లయితే లక్షలలో, కోట్లలో వివాహం చేయగలుగుతారు. కానీ అలాంటి దుబారా ఖర్చు చేసే వారి వలన నేడు 90 నుండి 95% ప్రజలు వడ్డీ పైన అప్పులు తీసుకువచ్చి వివాహాలు చేస్తున్నారు. సోదరులారా, గమనించండి, వీరి గురించి అల్లాహ్ తాలా ఖురాన్లో సెలవిస్తున్నాడు, అంటున్నాడు, వలా తుతి అమరల్ ముస్రిఫీన్ అల్లదీన యుఫ్సిదూన ఫిల్ అర్ది వలా యుస్లిహూన్. మీరు అనుసరించకండి, అల్లాహ్ తాలా అంటున్నాడు, అనుసరించకండి ఎవరిని? ఎవరైతే దుబారా ఖర్చు చేస్తున్నారో, ఎవరైతే వృజా ఖర్చు చేస్తున్నారో వారిని మీరు అనుసరించకండి అని అల్లాహ్ తాలా అంటున్నాడు. ఎందుకు? ఈ వృధా ఖర్చు చేసేవారు సోదరులారా, వీరి గురించి అల్లాహ్ తాలా అంటున్నాడు, ఇన్నల్ ముబద్దిరీన కానూ ఇఖ్వానష్ షయాతీన్. వృధా ఖర్చు చేసేవారు, అధర్మంగా డబ్బు ఖర్చు పెట్టేవారు షైతాన్ సోదరులు అని అల్లాహ్ తాలా అంటున్నాడు. కానీ నేడు మన సమాజాన్ని చూసినట్లయితే ఎవరైతే వివాహాలలో అత్యధికంగా డబ్బు ఖర్చు పెట్టి శైతాన్ సోదరులు అవుతున్నారు. కానీ ప్రవక్త గారు ఏమంటున్నారు? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఏ వివాహం అయితే అతి తక్కువ ఖర్చుతో చేయబడుతుందో ఆ వివాహము అతి ఉత్తమమైనది అంటున్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. కానీ మన సమాజం, మీ కుటుంబీకులు, మీ సోదర సోదరీమణులు ఏమంటారు? అలా ఎలా జరుగుతుంది? ఏ వివాహం అయితే అత్యధిక ఖర్చుతో జరుగుతుందో, ఏ వివాహంలోనైతే అమ్మాయి వారి తరపున 5, 10 రకాల వంటకాలు పెట్టడం జరుగుతుందో ఆ వివాహము అతి ఉత్తమమైనది అంటుంది మీ సమాజం. కానీ ప్రవక్త గారు అంటున్నారు, ఆ వివాహము అతి నీచమైనది ఏ వివాహం అయితే అతి ఎక్కువ ఖర్చుతో జరుగుతుందో. అందుకే సోదరులారా, ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, తెలియపరుస్తున్నారు, మీరు వివాహం విషయంలో ఎవరైతే వివాహం చేస్తారో వారు సగ ధర్మాన్ని పూర్తి చేసిన వారు అవుతారు. ప్రవక్త గారు అంటున్నారు, ఎవరైతే వివాహం చేస్తున్నారో వారు సగ ధర్మాన్ని పూర్తి చేసిన వారు అవుతున్నారు. మిగతా సగ ధర్మంలో వారు అల్లాహతో భయపడుతూ ఉండాలి. కానీ సోదరులారా, మీరు ఎప్పుడైనా గమనించారా? ఈరోజు కేవలం మన వివాహాలు మన ప్రవక్త గారి పద్ధతి ప్రకారం జరగకపోవడం వలన ఆర్థిక పరంగా ఏ విధంగా నష్టపోతున్నామో మీరు గమనించండి. ఈ పురుషులు ఎంతమంది అయితే కూర్చొని ఉన్నారో 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు చాలా కష్టపడి డబ్బు సంపాదిస్తారు. కానీ మీరు ఎప్పుడైనా గమనించారా? ఈ 40, 50 సంవత్సరాలు గడిచిన తర్వాత ఎప్పుడైతే వారి జీవితం వృద్ధాప్యంలోకి వస్తుందో వారు ఇంతలా ఇన్ని లక్షలు సంపాదించినప్పటికీ వారి జీవితం కొడుకుల దగ్గరికి వెళ్ళి అడుక్కునే స్థితి వస్తుంది. గవర్నమెంట్ ఇచ్చే సీనియర్ సిటిజన్ పెన్షన్ పైన జీవితం గడపవలసి వస్తుంది. కానీ సోదరులారా, మీరు ఎప్పుడైనా గమనించారా? మీరెప్పుడైనా మీరు హృదయాన్ని ప్రశ్నించారా? 40, 50 సంవత్సరాలు ఇంతలా కష్టపడి డబ్బు సంపాదించాడే, మరి వృద్ధాప్యంలో వచ్చిన తరువాత కొడుకుల దగ్గరికి వెళ్ళి అడుక్కునే స్థితి ఎందుకు వచ్చింది? గవర్నమెంట్ ఇచ్చే సీనియర్ సిటిజన్ పెన్షన్ పైన జీవితం గడిపే భాగ్యం ఎందుకు వచ్చింది? ఎందుకంటే అతను తన పూర్తి జీవిత కాలంలో ఉన్న ఆ డబ్బును వృధా ఖర్చు చేసేశాడు. వివాహాలలో అత్యధికంగా డబ్బు ఖర్చు పెట్టేశారు. దాని కారణంగా తన వృద్ధాప్యంలో జీవితం గడపడానికి కోసం అతని దగ్గర డబ్బు లేదు. ఈరోజు చూడండి ఎంతమంది యువకులైతే కూర్చొని ఉన్నారు.
ఈ యువకులను చూడండి, మీరు మీ ముస్లిం సమాజాన్ని చూడండి. ముస్లింలలో మీకు ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్స్ కనిపిస్తారు? ముస్లింలలో ఎంతమంది ఐపీఎస్ ఆఫీసర్స్ మీకు ఈరోజు కనబడుతున్నారు? ముస్లింలలో ఎంతమంది పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్ కనిపిస్తున్నారు మీకు ఈరోజు? ఎవరైనా ఉన్నారా? లేరు. ఆటో డ్రైవర్స్ ఎంతమంది ఉన్నారు? పాన్ షాప్ నడిపించుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వెల్డర్ మోల్డర్ ఎంతమంది ఉన్నారు? ప్లంబింగ్ పని చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చిన్న చిన్న ప్రొఫెషన్స్ చేసే మంది ఎంతమంది ఉన్నారు? కారణం ఎప్పుడైనా గమనించారా? కారణం ఈ విధంగా పెద్ద పెద్ద వృత్తులలో వెళ్ళడానికి, పెద్ద పెద్ద పై చదువులు చదువుకోవడానికి చాలా డబ్బు అవసరం ఉంటుంది. దాని కారణంగా ఈరోజు చూడండి, ఎవరైనా యువకుడు వెళ్ళి ఒకవేళ తన తండ్రితో చెప్పినట్లయితే, నాన్న నాకు ఒక 5 లక్షలు ఇవ్వండి, ఐఏఎస్ ఆఫీసర్ కావాలనుకుంటున్నాను, ఐపీఎస్ ఆఫీసర్ కావాలనుకుంటున్నాను, లేదా ఒక మంచి వ్యాపారం పెట్టుకోవాలనుకుంటున్నాను, ఒక 5 లక్షల రూపాయలు ఇవ్వండి. కానీ ఆ తండ్రి 5 లక్షల రూపాయలు కొడుక్కివ్వడు. అదే సందర్భంలో అదే సమయాన ఒకవేళ కూతురి వివాహ సంబంధం వచ్చినట్లయితే ఆ 5 లక్షల రూపాయలలో ఇంకా 5 లక్షల రూపాయల వడ్డీ పైన అప్పు తీసుకువచ్చి 10 లక్షల రూపాయల ఆడంబరంగా చాలా పెద్ద వివాహం చేస్తాడు. మరి కొడుకు ఎక్కడికి వెళ్ళాలి? కొడుకు 5 లక్షల రూపాయలు అతనికి ఇవ్వడు. అతను అదే ఆటో నడుపుకోవాలి, అతను అదే పాన్ షాప్ పెట్టుకోవాలి. అది కూడా లభించకున్నట్లయితే దుబాయ్, సౌదీ, ఖతర్ ఎక్కడి నుంచైనా వీసా తెప్పించుకొని అక్కడికి వెళ్ళి బానిస బతకాలి. మీరు చూడడం లేదా? మీ యువకులను చూడండి, ఈరోజు పెద్ద పెద్ద ఉద్యోగాలు లేవు వారి దగ్గర. అతను డిగ్రీ చదివినప్పటికీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివినప్పటికీ అతను చేసే పని ఏమిటిది? ఈరోజు అతను జియో సిమ్ కార్డ్స్ అమ్ముకుంటున్నాడు రోడ్ల పైన. చూడడం లేదా? కారణం ఏమిటిది? ఈ వివాహాలు సోదరులారా మీరు గమనించాలనుకోవట్లేదు. కేవలం మన వివాహాల వ్యవస్థ ఈరోజు ఆర్థిక పరంగా మన సమాజాన్ని నష్టపరుస్తుంది సోదరులారా. ఈ స్త్రీలను చూడండి మీరు. ఈరోజు మనం అమ్మాయిలను బదనం చేస్తాము. మన స్త్రీలు ఉన్నారు కదా, వారిని బదనాం చేస్తున్నాము. మన డబ్బు మొత్తం వారి వలన ఖర్చు అయింది, అది స్త్రీల వలన డబ్బు ఖర్చు అయిపోయింది. ఫలానా జగ నాకు ఒక పెద్ద ప్లాట్ ఉండే, ఏమైంది? పెద్ద అమ్మాయి వివాహం అప్పుడు అమ్మడం జరిగింది. వినడం లేదా? కానీ సోదరులారా గమనించవలసిన విషయం ఏమిటిది అంటే, ఈ లక్షలలో డబ్బు ఏదైతే ఖర్చు అవుతుందో అది మన అమ్మాయిల వద్దకు కూడా వెళ్ళడం లేదు, మన స్త్రీల వద్దకు కూడా వెళ్ళడం లేదు, మన కూతుళ్ళ వద్దకు కూడా డబ్బు వెళ్ళడం లేదు. ఆ డబ్బు వివాహం పేరు మీద, పెళ్లి పేరు మీద ఫంక్షన్ హాల్ వారి వద్దకు వెళ్తుంది, బాస్మతి రైస్ అమ్మే వాని దగ్గరికి వెళ్తుంది, వెజిటేబుల్ మార్కెట్ వాని దగ్గరికి వెళ్తుంది, అదేవిధంగా మసాలా మార్కెట్ వాని దగ్గరికి వెళ్తుంది, ఈ విధంగా బ్యూటీ పార్లర్ వారి వద్దకు వెళ్తుంది. మీరు కష్టపడ్డ 40-50 లక్షల రూపాయల డబ్బు అధర్మంగా దుబారా ఖర్చు అవ్వడం వలన మీ కూతుళ్లకు సైతం 1 రూపాయి కూడా మరి ఇవ్వలేకపోతున్నారు. కానీ సోదరులను గమనించండి, ఒకవేళ నేడు మన వివాహం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పద్ధతిపై మీరు గనక చేసినట్లయితే ఈ 80-90% ముస్లిమేతరులు వారు ఇస్లాం స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారు. గమనించండి, ఎంతమంది ముస్లిమేతరులు అయితే ఉన్నారో, ఎవరైతే మనతో జీవితం గడుపుతున్నారో వారు మనల్ని చూస్తున్నారు. ఒకవేళ మన వివాహాలు ప్రవక్త గారి పద్ధతి ప్రకారం ఉన్నట్లయితే, అమ్మాయి వారి తరపున 0 బడ్జెట్లో మనం వివాహం చేసినట్లయితే, ఈ ముస్లిమేతరులు మన వివాహాలను చూసి ఇస్లాంలోకి రాగలుగుతారు. వారు ఎందుకు? అతను చూస్తున్నాడు, ఇతనికి 4 అమ్మాయిలు ఉన్నారు. మొట్టమొదటి అమ్మాయి వివాహం చేశాడు, ఎలాంటి అప్పు చేయలేదు. రెండవ అమ్మాయి వివాహం చేశాడు, ఎలాంటి ఆస్తులను అమ్మలేదు. మూడవ అమ్మాయి వివాహం చేశాడు, ఏ మస్జిద్లలో కూడా చందా చేయవలసిన అవసరం కాలేదు. 4వ అమ్మాయి వివాహం కూడా చేశాడు, ఇంత సీదా సదాగా చేశాడు. ఇతని ఇస్లాం ఇంత చాలా బాగుంది, 1 రూపాయి ఖర్చు పెట్టే అనుమతి కూడా ఇవ్వదు. కానీ నేను రెడ్డిని, నేను రావును, నేను ఫలాను, కానీ మొదటి అమ్మాయి వివాహం చేయడం కోసం లక్షలలో ఖర్చు పెట్టడం జరిగింది. ఈ ముస్లిమేతరులు మన వివాహాలను చూసి వారు ఇస్లాంలోకి రాగలుగుతారు. కానీ దౌర్భాగ్యం ఏమిటిది అంటే, మన వివాహాలను చూసి ఈరోజు వారు కూడా భయపడుతున్నారు సోదరులారా. మన వివాహాలను చూసి సోదరులారా ఈరోజు చూస్తున్నారు మీరు. మార్చ్ 22వ తేదీ నుండి ఇప్పటి వరకు మన సమాజంలో, మన భారతదేశంలో, మన ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ పేరు మీద ఎంతలా ప్రబలైపోయింది. కానీ సోదరులారా గమనించాల్సిన విషయం ఏమిటిది అంటే, కరోనా వైరస్ కంటే కూడా చాలా ప్రమాదకరమైన వైరస్, కరోనా వైరస్ కంటే కూడా చాలా ఘోరమైన వైరస్ ప్రవక్త గారి పద్ధతికి వ్యతిరేకమైన వివాహాలు. సోదరులారా మీరు ఈ విషయాన్ని గమనించండి. ప్రవక్త గారి పద్ధతికి వ్యతిరేకంగా నేడు ఏవైతే వివాహాలు జరుగుతున్నాయో హంగు ఆర్భాటాలతో, దుబారా ఖర్చులతో, ఈ వివాహాల వైరస్ కరోనా వైరస్ కంటే కూడా చాలా ప్రమాదకరమైనది, కరోనా వైరస్ కంటే కూడా చాలా ఘోరమైనది సోదరులారా. ఎందుకంటే కరోనా వైరస్ వలన ఇప్పటి వరకు మంది కూడా మరణించలేదు. ఈ విషయాన్ని గమనించండి. కానీ నేడు మన వివాహాల పద్ధతుల వలన వేలలో కాదు లక్షలలో చనిపోయారు. కరోనా వైరస్ వలన
ఆత్మహత్య చేసుకున్న వారి సంఖ్య మీకు 1000 కూడా లభించదు. నాకెక్కడ కరోనా వైరస్ అంటుకుంటుందో అనే భయంతో ఆత్మహత్య చేసుకున్న వారు మీకు 1000% మంది కూడా లభించరు. కానీ ప్రవక్త గారి పద్ధతులకు వ్యతిరేకంగా జరుగుతున్న వివాహాల వలన ఎంతమంది స్త్రీలు ఆత్మహత్య చేసుకున్నారు. ఆ స్త్రీ కూడా ఆత్మహత్య చేసుకుంది. తనకు తెలుసు నా తండ్రి దగ్గర అంత స్తోమత లేదు నా వివాహం చేయడం కోసం, ఏం చేయాలి, ఆత్మహత్య చేసుకుంటారు. ఎంతమంది తండ్రులు ఆత్మహత్య చేసుకున్నారు. అమ్మాయిల వివాహాల కోసం చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకున్న వారి సంఖ్య మీరు చూడడం లేదా? సోదరులారా గమనించండి, కరోనా వైరస్ వలన మనము ఆర్థిక పరంగా నష్టపోలేదు, కానీ మన వివాహాల వలన ఆర్థిక పరంగా కూడా నష్టపోయాము, ప్రాణం వలంగా కూడా నష్టపోయాము, ధన ప్రాణ నష్టం కూడా జరుగుతుంది. సోదరులారా ఇవన్నిటికీ అడ్డుకట్ట వేయాలి అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏ విధంగానైతే వివాహం చేశారో అదే విధంగా వివాహం చేయవలసింది. సోదరులారా మనం అనుకుంటున్నాము నాకేంటిది, ఎందుకు చేయాలి ఇలా? కారణం ఏంటిది అంటే ప్రతి ఒక్కరికి తెలుసు వివాహ పద్ధతి ఏమిటిది. అమ్మాయి వారి తరపున కట్న కానుకలు, అమ్మాయి వారి తరపున తిండి భోజనాలు, అమ్మాయి వారి తరపున ఇతర సామానులు తీసుకోవడం ఇస్లాంకు విరుద్ధం. ప్రతి ఒక్కరికి తెలుసు. తెలిసినప్పటికీ ఎందుకు చేస్తున్నారు? కారణము ప్రజలు ఏమనుకుంటారు. మీరు చెప్పేది నిజమే సార్, కానీ ప్రజలు ఏమనుకుంటారు? సాదా సీదా నికా చేసినట్లయితే ప్రజలు ఏమనుకుంటారు? కట్నం ఇవ్వకుంటే ప్రజలు ఏమనుకుంటారు? కట్నము తీసుకోకుంటే ప్రజలు ఏమనుకుంటారు? అమ్మాయికి ఏమైనా లాంఛనాలు పెట్టకుంటే ప్రజలు ఏమనుకుంటారు? అంటే ఏం తెలుస్తుంది? ప్రజలు ఏమనుకుంటారో అనే నినాదం వలన మీరు ఇస్లాంకు విరుద్ధంగా నడుస్తున్నారు సోదరులారా. కానీ ఎప్పుడైనా గమనించారా? ఈ ప్రజలు ఎవరి గురించైతే మీరు భయపడుతున్నారో, ఈ ప్రజలు ఎవరి గురించైతే ఆలోచించి ప్రవక్త గారి పద్ధతులను మీరు నశించేస్తున్నారో, ఆ ప్రజలు ప్రళయ దినం రోజున ఏమైనా పనికొస్తారా? ఆ ప్రజలు సమాధిలో ఏమైనా పనికొస్తారా? మీకు ఏ మాత్రం పనికిరారు సోదరులారా. కరోనాని మీకు చూపించింది, కరోనా ద్వారా అనుభవం అయింది. కేవలం మీకు కరోనా రోగం అంటడం వలన ఎంతమంది మీ కుటుంబీకులు మీకు దూరం అయిపోయారు, ఎంతమంది మీ కుటుంబీకులు మీ నుండి దూరం అయిపోయారు. అంటే ఇహలోకంలోనే ఎవరు మీకు పనికి రాలేదు. అలాంటి వారి గురించి మీరు ఆలోచించి ప్రవక్త గారి పద్ధతిని వదిలేస్తున్నారు. అందుకే సోదరులారా నేటి నుండే మీరు కూడా నిర్ణయించుకోండి, ఎప్పుడైనా వివాహం చేయాలి ప్రవక్త గారి పద్ధతి ప్రకారం చేయాలి. అమ్మాయి వారి తరపున ₹1 ఖర్చు పెట్టించడము, అమ్మాయి వారి తరపున తిండి భోజనాలు పెట్టించడము, అమ్మాయి వారి తరపున కట్న కానుకలు తీసుకోవడము ఇస్లాంకు విరుద్ధము. ప్రళయ దినము రోజున ప్రశ్నించబడతారు. ప్రళయ దినము రోజున మీ పుణ్యాలు సైతము వారికి ఇవ్వడం జరుగుతుంది. అందుకే సోదరులారా ఈనాటి నుండి నిశ్చయించుకోండి. చిట్ట చివరిగా అల్లాహ్తో చేసే దువా ఏమనగా, ఓ అల్లాహ్ ఇప్పటి వరకు ఎన్ని వాక్యాలైతే విన్నామో, ఇప్పటి వరకు ఎన్ని వాక్యాలైతే బోధించడం జరిగాయో అవన్నిటిపై మా అందరికీ ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించు. ఈరోజు ఏదైతే సున్నత్ ప్రకారం వివాహం మేము చూస్తున్నామో అదేవిధంగా మా అందరికీ కూడా సున్నత్ ప్రకారం వివాహం చేసే భాగ్యాన్ని ప్రసాదించు. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.